హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద బీజీటీ బాను వైటీ. ఈరోజు అయితే మనం బిఆర్ ర్యాంక్ ఆడుతున్నాం. ఇది చెప్పడానికి కొంచెం ఎలానో ఉంది, ఎందుకంటే వీడియోలు పెడతలేను, ఏమనుకోకండి. కొంచెం వీడియోలు పెడతలేను. ఇప్పటి సంది అయితే మనం వీడియోలు దించేద్దాం, ఓకేనా? డైలీ ఒక వీడియో పెట్టడానికి అయితే ప్రయత్నిస్తా, ఓకేనా గైస్? మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకోకు. మీరైతే ఫాస్ట్గా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేసి పెట్టుకోండి, ఓకేనా? సపోర్ట్ ఇస్తేనే అయితే ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే చేస్తా, ఓకేనా? ఓకే ఓకే. ఇక్కడైతే ఎనిమిది కుప్పలు దిగిరు. అరే ఏడు ఒక్కడు కనిపించారు గాయస్ నాకు. ఈయన బట్ట అయితే వెళ్తాడు, కొడతాడు, వస్తాడు, మళ్ళీ పడతాడు, రివైవ్ గట్టని అడుగుతాడు. ఎవరో కాదు, ఇక్కడ సెకండ్ నెంబర్ ఉన్నాడు. అంటే సరే కానీ ఇక్కడ లోపలికైతే వెళ్ళిపోదాం. మళ్ళీ బయట ఉంటే మనని మింగుతాడు నేనమి నా కొడుకు. ఓకే, ఇక్కడ అయితే లూట్ అయితే ఏం లేదు. MP5 ఉంది ఇక్కడ, MP5 కానీ MP40 ఉంది మన దగ్గర. చెల్లైపోతాం ఇప్పుడు. చూడండి ఇట్లా కొడతాను. రారా, నువ్వు బయటికి రారా. ఉరి అబ్బా షెట్, వాటికి కనెక్ట్ కాలే. కనెక్ట్ అయితే నేనేమో ఎవరో తెలుసుగా మీకు. ఎట్లా కొడతాను? స్క్వాడులు లేపేసిన. వీళ్ళని కొట్టడానికి ఒక లెక్క తగ్గించుకుంటే మంచిది. ఇప్పుడు చూడండి ఎట్లా కొడుతున్నా. ఆడేవాడు పోయిండు ఆమె దగ్గరికి, ఆయన చెక్కేస్తాడు అక్కని. సరే మనం మెల్లగా ఎంగలికెళ్ళి పోయి చెక్కేద్దాం. పడ్డది ఓకి, హెడ్ షాట్ ఏమన్నా పడ్డదా? బుర్ర వలిగిపోయింది. ఓకే, ఈడు కూడా ఉన్నాడు. ఈయన కూడా అరే అరే రే నాకు డ్యామేజ్. అమ్మా జస్ట్ మిస్ట్ గాయస్. MP40 లేకపోతే చెక్కేస్తుంటే నన్ను. అరే 2 మెంబర్స్ డియో పెట్టినా నేను. డియో వర్సెస్ డియో పెట్టినా, అయినా సరే టీం వైపు రాలే. అంటే ఈమె వేరే, ఆడు వేరే. ఇప్పుడు ఈడ గ్లూవాల్ వేసుకోవాలి. అగ్గో వాటికి రెడ్ సింబల్ పడ్డది, చెక్కుతారు అన్నీ. చెక్కేస్తారు అంది ఇప్పుడు. ఓకే, ఇక్కడైతే ఎనిమిస్ ఖాళీ. అరే ఉండ్రు చెక్కుతా ఇప్పుడు. బయటికి వెళ్ళి ఎక్కే తీసుకున్నా, ఇంకా చెక్కేస్తా ఒక్కొక్కని. అరే ఇక్కడ లేరు వాళ్ళు, ఎవ్వరు లేరు ఇక్కడ. అందుకే మనం వెళ్ళిపోదాం వేరే చోటికి. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు గాయస్ ఇక్కడైతే. సంథింగ్ ఫిషింగ్. ఇక్కడైతే ఒకడు. అగ్గో చెప్తానా ఎనమి. అరే అని కిల్ వచ్చింది గాయస్ నాకైతే. టీమేట్ కిల్లు లాస్ట్కి. పాపమాడు. ఓకే పోన్లే కానీ అది వేరే కిల్ ఇస్తాం మనం ఏదన్నా కానీ. అదేంది ఇప్పుడైతే మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫాలో చేయండి ఇన్స్టాగ్రామ్లో. నేను అయితే బయోలో లింక్ ఇస్తా డిస్క్రిప్షన్లో, ఓకేనా? ఛానల్ కింద. మీరు అయితే నాకు ఏమైనా కామెంట్ చేయండి గాయస్. మీకు ఒక ట్రిక్ చెప్తా చూడండి గాయస్. ఇప్పుడు ఇది నాకు కూడా తెలియదు, నేను ఇన్స్టాగ్రామ్లో చూసిన. అదేంది రివైవ్ పాయింట్లో కూర్చుంటే 2-3 సెకండ్స్లో అయిపోతుంది గాయస్ రివైవ్. అది క్రిస్మస్కి నాకు తెలిసి అప్డేట్కి పెట్టినట్టున్నాడు. ఆడైతే గ్రాండ్ వేసుకొని చచ్చిపోతుండు. మా వాడిని బలి చేస్తున్నా, టీమేట్ని, మా ఫ్రెండ్ని. సావురా నాయనా ఇంకెంతసేపు. సచ్చిండు. గివ్ అప్ ఇచ్చేసి దబ్బున ఇచ్చేసిండు. ఓకే మనం అయితే నిజంగానే గాయస్ 2-3 సెకండ్స్లో అయిపోతుంది. అంగోండి అయిపోయింది. అరే నార్మల్ ఇంతే, సూపర్ ఇంతే గాయస్. అలాగే అదేంది మళ్ళీ ఇక్కడ వెండింగ్ మిషన్లో ఆఫర్ ఇచ్చిండు, చూసిరో లేదో మీరు. ఇప్పుడు చూపెడతా చూడండి. హెడ్ లిస్ట్కి వేసి వద్దాము, చూపెడతాం మీకు. మొత్తం ఆఫర్ ఇచ్చిండు మొత్తం. అంటే లైక్ ఇప్పుడు మొత్తం తక్కువ 50% ఆఫ్ ఇచ్చేసిండు. సూపర్ రివైవ్ అప్పుడు ఎంత ఉంటుండే? 400 ఉంటుండే. 400 అనుకుంటా. ఎంతో కామెంట్ చేయండి గాయస్, నాకు తెలియదు కొంచెం, ఓకేనా? 400 నార్మల్, సూపర్ 800-600 ఉంటుండే. ఇప్పుడు చూడండి సూపర్ ఏమో 400కి 200కి వచ్చేసింది. 300 అనుకుంటా, 300కి వచ్చేసింది. నార్మల్ ఏమో 200కి వచ్చేసింది. ఏంది ఇది? ఆఫర్ ఇచ్చినాడు పండగ చేసుకున్నాను. అట్లాగే మీరు గమనించడం లేదో, అందరికీ దిగిన వెంటనే ఆర్సెనల్కి దొరుకుతుండే. అప్పుడు ఆర్సెనల్కి కోసం యుద్ధాలు చేసేటివి. అని ముందర గ్లోవాల్ వేసి అంత టెక్నిక్ మొత్తం. ఇప్పుడు ఫ్రీ దండగా వచ్చేస్తుంది ఆర్సెనల్కి. ఈ నా కొడుకు హెడ్ లిస్ట్ వేసిన నేను. ఆడు
అక్కడ పోయి డ్రాప్ పెడుతుండు, హెడ్ లిస్ట్ వేసినా మళ్ళీ డ్రాప్ పెడుతుండు. ఇంత ధైర్యం ఇంటికి అని పోయి చెక్ చేద్దాం అవ్వండి ఇప్పుడు. అరే పోదాం. నా డ్రైవింగ్ ఎలా ఉందో చెప్పండి గాయస్. ఈ నా కొడుకు వస్తాడేమో అంటే ఆనే దిగిండు దొంగ నా కొడుకు. మళ్ళీ అడిగితే సపోర్ట్ ఇస్తాడంట, టీమ్ సపోర్ట్. ఆడికెళ్ళి ఎట్లా ఇస్తావురా, నీకు కొట్టడానికి కూడా రాదు నువ్వుగా. ఇక్కడ రా అమ్మాయి, చెక్కుతాడా ఏమరా నాయన. గ్లూవాలన్నీ వేసుకుందాము. ఓ అమ్మ M10 ఉంది దగ్గర, లెవెల్ 3. అమ్మా నయం దేవుడా, నాకే కిల్ వచ్చింది. దొంగ నా కొడుకు కిల్ వేసుకుంటాడేమో అనుకున్నా. దొంగ నా కొడుకు నేను కొట్టినాక మళ్ళీ డ్యామేజ్ పెంచుకుంటున్నాను. అమ్మ హార్షనల్ కీస్ 2 అంట గాయస్, హార్షనల్ కీస్ 2. అప్పుడు ఒక్కటి దొరకడే మహా ఎక్కువ అంటే ఇప్పుడు 2, 3 ఏదో అట్లా అయిపోతుంది ఫేక్. సరే కానీ ఇక్కడ అయితే ఏం లేదు. ఇంకా 18 అలైవ్ అంట, అయిపోతుంది. మనకు బూయా వస్తుందో రాదో కూడా తెలుసలేదు. జోన్ వస్తుంది, జోన్కి అయితే వెళ్ళిపోదాం మనం ఫాస్ట్గా. మళ్ళీ ఆ ఎనిమిస్ వచ్చి చెక్ చేస్తారు మనని. ఓకేనా, మీరైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేసుకోండి గైస్. కామెంట్లో అయితే #OP అని కామెంట్ చేయండి. అరే ఇక్కడ వెళ్తుండే లాబీ తీరుండే లాబీ. ఈ డ్రైవింగ్కి నాకు కొంచెం వణికిపోయినాయి. ఇంకా ఎలాగో అలాగ వచ్చేసినాం. ఇక్కడైతే ఎనిమిస్ టీం ఉన్నట్టుంది గైస్. ఇక్కడైతే టీం ఉంది. అరే ఇక్కడ ఉండు ఇంకో దొరికింది. అరే MP40 ఇంత రీకల్ అవుతుంది. ఓకే. అరే మళ్ళీ వాడదేం రా. అరే ఇంత రీకాలేందిరా నాయనా, ఈడేంద్రా. అరే గుడ్ మోడపో, ఇక్కడ చూడరా నాయనా. రే ఓరా చెక్కుతాన్నాడు రాడు ఇంకలా అన్నీ చూసుకో. అరే ఈడొచ్చింది ఇంకో దొంగ నా కొడుకు. ఒప్పి బాడీ స్ప్రే అయితే దించి దొబ్బినా మీనికైతే. నా కొడుకు పైకి వస్తాడా. ఎన్ని గమ్మకాలరా నీకు. మిరకాయ కోడి మిరకాయ తెచ్చినట్టు తెలుస్తా. సారీ కోడి మిరకాయ ఇడవరు కదా, కోసరు. నేను చెక్ చేస్తా అట్లా. ఓకే కత్తి తీసి అయితే కొట్టేద్దాం. మళ్ళీ బుల్లెట్స్ అయిపోతే మళ్ళీ ఏమన్నా అవుతుంది. ఇంకా ఈడు చూడు, ఈడు దొంగ నా కొడుకు కిల్లు కోసం కకృతి పడుతుండు. సరే అరే ఎక్కడ ఎవరు లేరు గాయస్ ఇక్కడ. సారీ ఇక్కడైతే ఎవరు లేరు. అరే అమ్మ నించోరా నాయనా, మళ్ళీ కింద పడితే మళ్ళీ నెత్తినొప్పి. ఇక్కడ ట్రిక్ అయితే అన్లాక్ చేయడానికి అరే వస్తలేదు గాయస్. ఇప్పటికైతే జోన్ వస్తుంది మళ్ళీ. ఇప్పుడు ఏమొద్దు, నేను ఇంకో వీడియోలో ఈ ట్రిక్ అయితే మీకు చూపెడతా. కీ మీద నిలబడేది కొందరికి తెలియదు. మళ్ళీ ఈడేవాడో దిగిండు ఇంకో నా కొడుకు. ఈడే అనుకుంటా ఈయన బట్టని. ఇంకో ఆడ దిగిండు. అరే ఇంత రీకాలు ఏందిరా. అరే ఈడెక్కడ పోతుండ్రా చూసుకోండి రే. ఆడు శాంటినో గిట్ట వదిలిండా ఏం. అరే ఈడెక్కడ పోయిండు. ఈడెవరు ఇద్దరు స్క్రిప్టెడ్ చేస్తారు మహాన్ భావులు. సరే ఈడెక్కడ పోయిండు. ఈడు ఇక్కడ కనిపిస్తలే, అక్కడ కనిపిస్తలే. ఈడెక్కడ పోయినట్టు. సంథింగ్ ఫిషింగ్ ఇక్కడ. ఈయన బట్ట ఎక్కడ పోయిండో ఏమో కనిపిస్తలేడు. అరే ఈడు ఎక్కడ వెళ్ళాడు నాకు ఒకసారి కామెంట్లో కామెంట్ చేయండి గైస్. నాకైతే తెలుసలేదు ఈడు ఎక్కడ వెళ్ళాడు. ఓకేనా, నేను ఇది వేస్తున్నా. ఇది ఫ్లాష్ బ్యాంక్ వేసిన. అరే ఒక్క డ్యామేజ్ పడలేదు దానికి, అంటే ఆడు ఎక్కడనో వెళ్ళిండు. సంథింగ్ ఫిషింగ్. ఇది వేస్తే కూడా గ్లూవాల్స్ పోయేది, కొంచెం డ్యామేజ్ పడుతుందిగా 5 ఎంతనో. ఇది కూడా పడలేదు, అంటే ఆడు వెళ్ళిపోయిండు. ఈడికి వెళ్ళాడు ఈడు. మీరు అయితే కామెంట్లో కామెంట్ చేయండి గైస్, ఈడు ఎక్కడ పోయిండు ఎనమి మీకైతే కనిపించినట్టయితే. ఓకే ఇక్కడికి అయితే వచ్చాక ఎనిమిస్ అయితే లేరు. ఉండ్రు అక్కడనే ఉండ్రు ముందల. 8 అలైవ్ అంట, అంటే 6. ఇద్దరిని తీసేస్తే 6. ఇక్కడైతే ఎవ్వరు లేరు అనుకుంటున్నా. దొరికిండు నా బట్ట. ఈయనే ఉండవు. ఇక్కడ ఒకడు ఉండి చూడరా. ఇక్కడ ఒకడుండు. ఈడొకడు రిజెక్ట్ కొట్టాలి. యాక్సెప్ట్. ఈ స్కేట్ బోర్డ్ మీద మంచిగా ఉంది, కానీ ఈ వింటర్ సీజన్ పోయినాక ఈ స్కేట్ బోర్డ్ తీసేస్తే నడవడానికి బద్ధకం అవుతుంది గైస్. నిజంగా చెప్తున్నా. నిజం కళ్ళతో నడిచారు అనుకుంటారేమో, కానీ కొంచెం ఎట్లాగో అనిపిస్తుంది మొత్తం. ఈ స్కేట్ బోర్డ్ అంటే ఫాస్ట్ గురుకుతుంది, మనం నడుస్తుంటే పిచ్చిలేస్తావు. అమ్మ ఈడ నా కొడుకు కొడుతుండు. నా కొడుక నీకు ఎన్ని దమ్మకాలు రా, నన్నే కొడతావా. నువ్వు బయటికి వెళ్ళరా, నీకు కలుగుతుంది. అరే అమ్మా
ఒక్కటి ఓకే ఇక్కడైతే ఉండు అని అయితే చెక్ చేద్దాం. 5 కిల్స్ అయితే కొట్టాము. ఎన్ని కిల్స్ వస్తాయో నాకైతే తెలియదు. అరే ఇట్లకెళ్ళి కొడుతుంది నా బట్టలు. ముందు గ్లూ వాల్ ఇదేయాలి. అండ్ నాకు ఐ థింక్ అటు బాంబులు వేసాడు చూడండి గైస్. ఇప్పుడు బాంబు లేకపోతే అడుగుండి. నేను చెప్పిన గుడినా కొడుకు పక్కకేసుంటాడు. మీరు బాంబులు వేసేటప్పుడు కూడా స్కోప్ వేసుకొని కొట్టండి గైస్. అంటే గ్లూ వాల్ మీద స్కోప్ వేసి లేకపోతే ఏం పెట్టి కొట్టండి. అట్లయితేనే కొంచెం కరెక్ట్ పడతాయి, లాంగ్ ఉంటే ఎక్కువ. ఓకేనా? అంటే తెలుసు, కొంతమందికి తెలియని వాళ్ళకి చెప్తున్నా. అరే ఇక్కడైతే ఫైట్ అవుతుంది బాగానే. ఇక్కడైతే ఉన్నట్టురు ఎనమిస్. అరే నేను చెక్కుతారా, ఇక్కడ రారా నాయనా. ఓకే ఇక్కడైతే పోతుండు గుడ్డినా కొడుకు. అరే ఈడు ఎక్కడ పోతుండ్రా నాయనా. జూమ్మ చాలే అంటే ఏమి గుర్తురాక పాటలు పాడుతున్నా, ఏమనుకోకండి. ఇక్కడైతే ఎనమి ఉండు. అరే నువ్వు బయటికి వెళ్ళరా అని కొడదాం, ఇప్పుడే కొడదాం మనం. ఇటు దొంగ నా కొడుకు ఒక కిల్ వేసుకుని ఆడు పోయిండు గైస్. ఆడు చనిపోయిండు. ఆ కిల్లు రాదిగా మనకు, మర్చిపోవాలంతే. లాస్ట్కి బూయా అవుతుందా కారణ 5-5 అయిపోయింది. 5 కిల్స్ 5 లేవు అంటే 3. ఎస్ 3. ఓకే ఇక్కడైతే ఎవరు లేనట్టుర్రు. మన ముందలుండ్రు నాకు తెలిసి. అరే ఒక్కడేరా కొట్టేయచ్చురా, ఈజీరా. కొట్టేయచ్చు ఈజీ. కొంచెం నోరు తిరగడం లేదు, ఏమనుకోకండి. అరే ఆడు ఈడనే ఉండా. లేడు రే, అక్కడ ఉండరా. నేను చెప్తూనే ఉన్నారా. అరే నన్ను చెక్కుతారా. అరే సారీ రా, ఏమనుకోకు. రెడ్ బుక్ ఓపెన్ చేస్తారా నా కొడుకు, నిన్ను కొడతారా ఈడు. రెడ్ బుక్ ఓపెన్ చేస్తా చూడు ఇప్పుడు. ఇంక రెడ్ బుక్లో నేమే ఇంకా చెప్తా. ఇంకా రెడ్ బుక్ అంటే ఇక మీకు తెలిసిందే, చెక్ చేస్తా. ఈయన ఎట్లా చెక్తానో నాకే తెలియదు. ఇప్పుడు చూడండి. రారా నా కొడుక, రా నువ్వుదా. నేను చెక్కకపోతే నన్ను అడుగు. మా టీమ్మేట్ని కొడతారా నేను ఉండంగా. అరే గ్లూవాల్స్ అయిపోయినాయి. అరే ఓపి గైస్, ఫైనల్లీ కొట్టేసాం హెడ్ షాట్ తోటి. బూయా. మీరు ఏం లాబీ అనుకుండొచ్చు, డైమండ్లో హీరోయిక్లో కాదు. నేను హీరోయిక్లోనే ఆడుతున్నా. చూడండి హీరోయిక్ 2nd స్టార్. అమ్మా 82+ పడ్డది గైస్. ఓపీ. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.